హల్లెలూయా. హెచ్చించుకున్నాడు. ఈ పరిసయ్యుడు ఏం చేశాడండి? హెచ్చించుకున్నాడు. నేను గొప్పోడిని, అన్ని విషయాల్లో నేనే కరెక్ట్, నా తర్వాత ఎవడైనా నేనే అని తన్ను తాను హెచ్చించుకొని గర్వంతో, డంబంతో ఏవండి ప్రజలందరి దృష్టిలో మంచి పేరు ప్రఖ్యాతలు. అందుకనే వేషధారుల వలె ప్రార్థన చెయ్యొద్దు. ఏవండి మనుషులు కనబడాలని, మనుషులు మనల్ని పొగడాలని, ఏవండి మనుషులు మన ముందు బోర్లోదాలని, మనకి పొగడ్తలు పొగడాలని అలాంటి పనులు మనం చేయకూడదంట. వేషధారుల వలె ప్రార్థించదు. మనం చేసే ప్రార్థన, మనం అడిగే విన్నపం ఏమండి మన యొక్క భక్తి, మన ప్రార్థన, మన విశ్వాసం దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. అంతేకాని మనుష్యుల మెప్పు కోసం మనం చేయకూడదంటే ఏది. ఎవరి కోసం? మనుష్యుల మెప్పు కోసం. కొన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఎందుకు ఇవ్వడంటే మనం ఏం చేస్తుంటాం? మనుష్యుల ముందు గొప్పగా చేస్తుంటాం. అందుకనే ప్రభు చెప్తున్నాడు, రహస్యమందు చూచే దేవుడు నీకు నాకు ప్రతిఫలం ఇవ్వాలంటే మనలో ఏముండకూడదండి? వేషధారణ. చెప్పండి, ఏముండకూడదు? వేషధారణ ఉండకూడదు. వేషధారణ జీవితం అనేది దేవుడికి ఇష్టమైంది కాదు. నీ యొక్క ప్రార్థన చాలా స్పష్టమైన ప్రార్థన. కొంతమంది ప్రార్థన మీకు అర్థం కావాలంటే, వేషధారణ అర్థం కావాలంటే కొంతమంది ప్రార్థన ఏం చేస్తారు? అయ్యా నేనేమైనా తప్పు చేసుంటే క్షమించయ్యా, నేనేమైనా తప్పులు చేసుంటే క్షమించయ్యా. ఏమండి తప్పులు చేసావో లేదో, నువ్వు తప్పు చేసావో లేదో, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావో లేదో, నువ్వు దొంగతనాలు చేస్తున్నావో లేదో, నువ్వు చేయకుండా పాప పనులు చేస్తున్నావో, చెడ్డ పనులు చేస్తున్నావో, చెడ్డ కార్యాలు చేస్తున్నావో, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తున్నావో లేదో ఎవరికి తెలుసు చెప్పండి? నీకు తెలుసు. నీ తప్పులు నీకు తెలుసు, నా తప్పులు నాకు తెలుసు. మనందరి తప్పులు ఎవరికి తెలుసు చెప్పాలి? దేవునికి తెలుసు. అలాంటి దేవుని దగ్గరికి వచ్చి నేనేమైనా తప్పు చేసుంటే క్షమించయ్యా అంటే ఆ ప్రార్థనలో స్పష్టత ఉందా? లేదు. అర్థమవుతుందా మీకు? స్పష్టత లేదు. అది స్పష్టత లేని ప్రార్థన, వేషధార ప్రార్థన. నేనేమైనా తప్పులు చేసుంటే క్షమించు. నువ్వేమైనా తప్పులు చేసున్నావో లేదో ఒకసారి నీ అంతరాత్మను పరీక్షించుకో. నువ్వు మోకాళ్ళేసి ఒకసారి నీ హృదయాన్ని, ఒక్కసారి నీ అంతరంగాన్ని పరీక్షించుకో. ప్రభువా నిజమేనయ్యా, నేను నా సహోదరుడి పట్ల ద్వేషపూరితంగా ఉన్నా, అన్యాయం చేశా, అక్రమం చేశా, లేదా వాళ్ళు అనవసరంగా ఇబ్బందులు పాలు చేశా. ప్రభువా నేను చాలా తప్పులు చేశానయ్యా, నేను చాలా ఘోరమైన పాపిని ప్రభువా, నిజమే నాలో మంచి లేదయ్యా, నీతి లేదయ్యా, యథార్థత లేదయ్యా, నేను పలానా తప్పులు చేశాను ప్రభువా, నిజంగా నేను పాపిని ప్రభువా అని నువ్వు యథార్థమైన ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన తప్పక ఆలకిస్తాడు. హల్లెలూయా. అది వేషధారణ ప్రార్థన.